అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ దూసుకువెళ్తోంది. కారు జోరుకు ఎలాగైనా అడ్డుకట్ట వేసి హస్తం హవాను చాటాలని కాంగ్రెస్ నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక హై స్పీడ్ లో దూసుకుపోతున్న కారు ఇంకా కొన్ని చోట్లకు వెళ్లలేకపోతోంది. గతమెంతో ఘనకీర్తి కలిగిన కాంగ్రెస్ పార్టీ గత 3 దఫాలుగా కొన్ని స్థానాల్లో జెండా ఎగరవేయలేకపోతోంది. ఈసారైనా ట్రెండ్ మారి రెండు పార్టీలు ఎప్పుడు గెలవని చోట్ల సత్తా చాటుతారేమో వేచి చూడాలి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టగా తీసుకున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు సర్వశక్తులను ఒడ్డి పోరాడుతున్నాయి. ఎప్పటికప్పుడు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే గత 3 దఫాలుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సరళిని పరిశీలిస్తే ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించక మానవు. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి బీఆర్ఎస్ కు ఎదురే లేకుండా ఉన్న ఆ పార్టీ ఇప్పటికీ 9 స్థానాల్లో ఖాతా తెరవలేకపోయింది. అదేవిధంగా 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత గత 3 దఫాలుగా కాంగ్రెస్ పార్టీ 13 స్థానాల్లో గెలుపు కోసం అష్టకష్టాలు పడుతోంది. విజయం అందని ద్రాక్షలాగే మిగిలింది. ఈసారైనా ట్రెండ్ సెట్ చేసి ఎప్పుడూ గెలవని స్థానాల్లో గెలిచేందుకు రెండు పార్టీలు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. హైదరాబాద్ చుట్టూ ఉన్న రంగారెడ్డి జిల్లాలో కీలక అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ కు గెలుపు కష్టంగా మారింది. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి గెలవలేదు. 2014లో 3వ స్థానంలో నిలవగా ఆ తర్వాత కొంత కోలుకుని 2018లో 2వ స్థానానికి పరిమితమైంది. 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితారెడ్డి బీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవిని పొందారు. సీనియర్ ఎమ్మెల్యే అయిన ఆమెకే ప్రస్తుతం బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. విజయం సాధిస్తారనే నమ్మకంతో ఉంది. ఆమెకు ప్రత్యర్థులుగా కాంగ్రెస్ నుంచి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, బీజేపీ నుంచి అందే శ్రీరాములు యాదవ్ బరిలో ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలోని మరో కీలక నియోజకవర్గం ఎల్బీ నగర్. ఇక్కడ కూడా గులాబీ పార్టీ ఆవిర్భావం నుంచి గెలవలేదు. 2014-2018 ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి రామ్మోహన్ గౌడ్ ఓడిపోయారు. 2018లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆ తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల్లో పట్టు సాధించాడని, ఈసారి పార్టీ జెండా ఎగరేస్తారనే నమ్మకంతో ఆయన్నే బీఆర్ఎస్ తన అభ్యర్థిగా ప్రకటించింది. ప్రత్యర్థిగా కాంగ్రెస్ నుంచి మధుయాష్కి గౌడ్ ఉన్నారు. ఇక హైదరాబాద్ లో కీలక సెగ్మెంట్ గోషామహల్. నార్త్ ఇండియన్ సెటిలర్లు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గం ఆది నుంచి బీఆర్ఎస్ కు కలిసి రాలేదు. 2014 ఎన్నికల్లో పార్టీ 4వ స్థానానికి పరిమితమైంది. ఆ తర్వాత కొంత పుంజుకుని 2018లో 2వ స్థానానికి చేరుకుంది. పార్టీ సభ్యత్వ నమోదులో ముందున్న గోషామహల్లో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని చూస్తోంది. స్థానికంగా ప్రాబల్యమున్న అభ్యర్థిని నిలపాలని పార్టీ నిర్ణయించింది. ప్రత్యర్థులుగా బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్, కాంగ్రెస్ నుంచి సునీత ఉన్నారు. కమ్యూనిస్టులు కాంగ్రెస్ బలంగా ఉండే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ గత 3 దఫాలుగా ఎదురీదుతోంది. అశ్వరావుపేట నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో 9.2% ఓట్లతో 4వ స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ 2018లో పుంజుకుని 37.7% ఓట్లతో 2వ స్థానం దక్కించుకుంది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన మెచ్చా నాగేశ్వరరావు బీఆర్ఎస్ లో చేరారు. ఆయన్నే ప్రస్తుత అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది. భద్రాద్రి జిల్లాలోని పినపాక అసెంబ్లీ స్థానంలో బీఆర్ఎస్ 2014లో 28,410 ఓట్లతో 2వ స్థానంలో నిలిచింది. 2018లో 52,718 ఓట్లను సాధించిన 2వ స్థానమే దక్కింది. 2018లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు తర్వాత భారతీయ రాష్ట్ర సమితిలో చేరి ప్రభుత్వ విప్ అయ్యారు. ఈసారి గులాబీ జెండా ఎగరవేస్తారనే నమ్మకంతో పార్టీ ఆయనకే టికెట్ ఇచ్చింది. ఖమ్మం జిల్లాలోని మరో కీలక నియోజకవర్గం మధిరలోనూ రేసులో కారు వెనుకబడిపోయింది. 2014లో 5వ స్థానంలో నిలిచింది. 2018లో పుంజుకుని 77,031 ఓట్లు సాధించిన 3,567 ఓట్ల తేడాతో ఓడిపోయింది.
గత 3 దఫాలుగా విపక్ష నేత భట్టి విక్రమార్క జైత్రయాత్ర కొనసాగుతుండగా ఈసారి ఆయన్ని ఓడించాలనే వ్యూహంతో గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన అభ్యర్థి లింగాల కమల్ రాజుకే మళ్లీ టికెట్ ఇచ్చింది. ఇల్లెందు నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ కు ఇప్పటి వరకు గెలుపు దక్కలేదు. 2014లో 3వ స్థానంలో నిలిచిన పార్టీ 2018లో దూసుకువెళ్లి 67,757 ఓట్లను సాధించిన 2,887 ఓట్ల తేడాతో పరాజయం పాలైంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన బానోతు హరిప్రియ ఆ తర్వాత కారెక్కారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఈసారి ఆమె బీఆర్ఎస్ తరపున విజయం సాధిస్తారనే నమ్మకంతో అధిష్టానం టికెట్ ఇచ్చింది. ఇక్కడ ప్రత్యర్థులుగా కాంగ్రెస్ నుంచి కోరం కనకయ్య, బీజేపీ నుంచి రవీంద్ర నాయక్ పోటీ పడుతున్నారు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ బోనీ చేయలేదు. 2014 ఎన్నికల్లో 6,666 ఓట్లతో 4వ స్థానంలో నిలిచి 2018లో తన బలాన్ని 81,042 ఓట్లకు పెంచుకున్న 2వ స్థానమే దక్కింది. ఆ ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ ను శక్తిమంతం చేయడంతో పాటు సీనియర్ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో బలమైన పునాదులు ఉండటంతో ఈసారి గులాబీ జెండాను ఖాయంగా రెపరెపలాడిస్తారనే భావనతో అధిష్టానం ఆయనకే టికెట్ కేటాయించింది. సీతారామచంద్రస్వామి దేవాలయ కేంద్రంగా ఉన్న భద్రాచలం నియోజకవర్గంలోనూ రామయ్య చల్లని చూపులు గులాబీ పార్టీపై పడలేదు. మొదటి నుంచి కారుకు ఇక్కడ గెలుపు కష్టంగా మారింది. 2014లో పార్టీ 5.26% ఓట్లతో 4వ స్థానంలో నిలిచింది. 2018లో పాగా వేయాలనే పట్టుదలతో తెల్లం వెంకట్రావును అభ్యర్థిగా నిలిపింది. అప్పుడు ఓట్ల శాతం 32.56కు పెరిగినా ఓటమే మిగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి పొదం వీరయ్య 43.23% ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి భద్రాచలంలో విజయ ఢంకా మోగించాలనే తపనతో బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. తెల్లం వెంకట్రావునే అభ్యర్థిగా నిలిపింది. ఇక్కడ బీజేపీ నుంచి కుంజ ధర్మారావు పోటీలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంతో ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 3 సార్లు ఎన్నికలు జరిగిన నిర్మల్ నుంచి కాంగ్రెస్ గెలవలేదు. ఇక్కడ మొదట ప్రజారాజ్యం, 2014లో బీఎస్పీ, 2018లో బీఆర్ఎస్ గెలిచాయి. ఈసారి గెలవాలనే పట్టుదలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై కాంగ్రెస్ తన అభ్యర్థిగా శ్రీహరిరావును నిలిపింది. బీజేపీ తరపున మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇక ధర్మపురి నియోజకవర్గంలో 4 సార్లు ఎన్నికలు జరగ్గా బీఆర్ఎస్ తరపున మంత్రి కొప్పుల ఈశ్వర్ గెలిచారు. కాంగ్రెస్ 2వ స్థానానికే పరిమితమైంది. ఈసారైనా విజయం దక్కుతుందనే నమ్మకంతో తమ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ కు మరో అవకాశం ఇచ్చింది. రామగుండం స్థానంలో 3 సార్లు ఎన్నికలు జరిగాయి. అయినా కాంగ్రెస్ కు 3వ స్థానమే దక్కుతోంది. ఈసారి పాగా వేయాలనే తపనతో గత ఎన్నికల్లో అభ్యర్థి ఎంఎస్ రాజ్ ఠాకూర్ ని మరోసారి నిలిపింది. భారతీయ రాష్ట్ర సమితి సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రత్యర్థిగా ఉన్నారు. చొప్పదండిలో కూడా కాంగ్రెస్ 2009 నుంచి గెలవలేదు. 3 దఫాలు 2వ స్థానంతోనే సరిపెట్టుకుంది. గత ఎన్నికల్లో ఓడిన మేడిపల్లి సత్యంకు మరోసారి టికెట్ ఇచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రవిశంకర్, బీజేపీ నుంచి బొడిగే శోభ ప్రత్యర్థులుగా ఉన్నారు. వేములవాడ నియోజకవర్గంలో 4 సార్లు ఎన్నికలు జరగ్గా బీఆర్ఎస్ఏ గెలిచింది. కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ గతంలో ఓడిపోయినా మరోసారి నమ్మకంతో ఆయనకే టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ శివారు నియోజకవర్గం కుత్బుల్లాపూర్లో 3 సార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటమే మిగిలింది. ఈసారి గెలవాలనే లక్ష్యంతో కొలను హనుమంతరెడ్డిని అభ్యర్థిగా నిలిపింది. ఆంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉండే కూకట్పల్లిలో 2009 నుంచి కాంగ్రెస్ గెలవలేదు. 2009లో ద్వితీయ, 14లో తృతీయ స్థానాల్లో నిలిచింది. ఈసారైనా బోణీ కొట్టాలని బలమైన అభ్యర్థిగా బండి రమేష్ ని ఎంచుకుంది. నారాయణపేటలో గత 3 దఫాలుగా కాంగ్రెస్ ను విజయం వరించలేదు. గత ఎన్నికల్లో 3వ స్థానంలో నిలిచింది. ఈసారి పార్టీ తరపున దివంగత నేత చిట్టెం నర్సిరెడ్డి మనవరాలు పర్ణికను అభ్యర్థిగా నిలిపింది. దేవరకద్ర నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ 3 దఫాలుగా 2వ స్థానమే పొందింది. ఈసారి మధుసూదన్ రెడ్డిపై నమ్మకంతో టికెట్ ఇచ్చింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నుంచి కాంగ్రెస్ కు గత 3 దఫాలుగా విజయం దక్కలేదు. మంత్రి దయాకర్ రావుకు బలమైన ఈ స్థానంలో ఈసారి కొత్త అభ్యర్థి యశస్వినికి టికెట్ ఇచ్చింది. వరంగల్ పశ్చిమలో 4 సార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ కు ఓటమి దక్కింది.
ఈసారి ఇక్కడ ఎలాగైనా గెలవాలనే తపనతో కాంగ్రెస్ సీనియర్ నేత నాయని రాజేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. వైరాలోనూ గత 3 దఫాలుగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయలేదు. పునర్విభజనలో ఏర్పడిన కోరుట్ల నియోజకవర్గంలోనూ 2009 నుంచి కాంగ్రెస్ గెలవలేదు. అక్కడ 4 సార్లు బీఆర్ఎస్ విజయం సాధించగా 3 సార్లు కాంగ్రెస్ కు 2వ స్థానమే దక్కింది. మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా నరసింహరావుకు అవకాశం ఇచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కుమారుడు సంజయ్, బీజేపీ నుంచి ఎంపీ ధర్మపురి అరవింద్ పోటీ చేస్తుండటంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుతూ పోల్ మేనేజ్మెంట్ చేయగల లీడర్లు ఉన్నా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఇన్ని స్థానాల్లో ఖాతా తెరవకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఈసారి ఎలాగైనా ట్రెండును మార్చాలన్నా 2 పార్టీల ఎత్తుగడలు ఫలిస్తాయో లేదో తెలియాలంటే మరో నెల రోజులు వేచి చూడాల్సిందే.